ప్రేక్షకులకి నమస్కారం. గోపురానికి స్వాగతం. ఈరోజు గోపురంలో సాంప్రదాయాలు చెప్పుకునే ముందుగా అర్చనలో మన ఇష్టదైవాన్ని స్మరించుకుందాం. సుమనసవందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే. సుమనసవందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే. మునిగణవందిత మోక్షప్రదాయిని మంజుల భాషిణి వేదనుతే. పంకజవాసిని దేవసుపూజిత సద్గుణవర్షిణి శాంతియుతే. జయ జయ హే మధుసూదన కామిని ఆదిలక్ష్మి సదా పాలయ మాం. ఆదిలక్ష్మి సదా పాలయ మాం. కల్మష నాశిని కామిని వైదిక రూపిణి వేదమయే. క్షీరసముద్భవ మంగళ రూపిణి మంత్ర నివాసిని మంత్రనుతే. మంగళదాయిని అంబుజవాసిని దేవగణాశ్రిత పాదయుతే. జయ జయ హే మధుసూదన కామిని ధాన్యలక్ష్మి సదా పాలయ మాం. ధాన్యలక్ష్మి సదా పాలయ మాం. జయవరవర్ణిని వైష్ణవి భార్గవి మంత్రస్వరూపిణి మంత్రమయే. సురగణ పూజిత శీఘ్ర ఫలప్రద జ్ఞాన వికాసిని శాస్త్రనుతే. భవభయహారిణి పాప విమోచని సాధు జనాశ్రిత పాదయుతే. జయ జయ హే మధుసూదన కామిని ధైర్యలక్ష్మి సదా పాలయ మాం. ధైర్యలక్ష్మి సదా పాలయ మాం. వృత్తి ధర్మాన్ని ఎలా పాటించాలి ఏమిటి? ఎవరైనా పాటించాలి. కానీ నేడు జరుగుతున్నది ఏమిటి? దాదాపు 190% వృత్తి ధర్మాన్ని ఎవరు పాటించటం లేదు. పూర్వకాలమైతే వారి వృత్తి ధర్మాన్ని వాళ్ళు వదిలేవాళ్ళు కాదు. పరంపరగా ఎన్ని తరాలు మారినా కూడా ఆ వృత్తి ధర్మాన్ని వాళ్ళు పాటిస్తూ ఉండేవాళ్ళు. కానీ రాను 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 ఏమైపోయిందంటే వైట్ కాలర్ ఉద్యోగాలు కావాలి, కుర్చీ మీద కూర్చోవాలి. ఇంకా ఈ రోజుల్లో అయితే ఒక సెల్ ఫోను, ఒక కంప్యూటర్ ఉంటే చాలు, అది మాత్రమే ఉద్యోగ ధర్మంగా భావిస్తూ ఉన్నారు తప్ప వృత్తి ధర్మం చేయటానికి ఎవరు ఇష్టపడటం లేదు. అసలు వృత్తి ధర్మం చేయకపోతే ఎలా? అదొకటి పక్కన పెడితే అదొక కోణం. వృత్తి ధర్మం అంటే ఎవరి వృత్తిని వాళ్ళు కొనసాగించటం అనేది ఒకటైతే, చేస్తున్నటువంటి వృత్తిలో ధర్మాన్ని పాటించటం అనేటువంటిది మరో కోణం. అది ఏ వృత్తి అయినా కానీ ఎంచుకున్నారు, అందులోకి వెళ్ళారు. అందులోకి వెళ్ళిన తర్వాత ఆ వృత్తికి ఉండేటువంటి ధర్మాన్ని మనం పాటించాలి కదా. ఇక్కడ వృత్తి ధర్మం అంటే మనం మామూలుగా మొదటి నుంచి వస్తున్నటువంటి నైపుణ్యాలు, కళా నైపుణ్యాలు అనే కాకుండా ఎవరి వృత్తిలో వారు చదువుకున్నారు, ఒక వృత్తిని, ఒక రంగాన్ని ఎంచుకున్నారు. ఇక్కడ వృత్తి అనేది ఇంకొక మాటలో చెప్పుకోవాలంటే ఒక రంగాన్ని ఎంచుకున్నారు. ఆ రంగానికి సంబంధించినటువంటి చదువేదో చదువుకున్నారు, ఉద్యోగంలోకి వెళ్ళారు, లేదా అక్కడ ఏదో వ్యాపారంలోకి వెళ్ళారు, ఏదో ఒకటి చేస్తూ ఉన్నారు. చేస్తూ ఉన్నప్పుడు ఆ ధర్మాన్ని మీరు పాటిస్తున్నారా? ఈ రోజుల్లో చాలామందిలో కనిపించేటువంటి విషయం స్మార్ట్ వర్కింగ్,
హార్డ్ వర్కింగ్ కాదు. చాలామంది చెప్తూ ఉంటారు, చేస్తున్నట్టుగా కనిపించాలి, పెద్దగా చెయ్యక్కర్లేదు. ఈ రోజుల్లో యువత నోట బాగా వినిపిస్తున్నటువంటి మాట, స్మార్ట్ వర్క్ నేర్చుకోవాలా, ఎందుకంత గుడ్డులాగా చకిచ్చేస్తావు, ఎందుకంత కష్టపడతావు అని చేసేవాళ్ళను కేకలు వేసేటువంటి ఫ్రెండ్స్ కూడా కనిపిస్తూ ఉంటారు. స్మార్ట్ వర్క్ అంటే చేస్తున్నట్టు ఒక యాక్షన్ చేయటం, ఏది అవసరమో అది మాత్రమే చేయటం, ఎక్కడ మన ఉద్యోగానికి వెసరు వస్తుందో అనుకునే దగ్గర మాత్రమే చేయటం, మిగతాని నొక్కి పట్టేయటం, పని చేయకపోవడం అనేటువంటిది దాదాపు అన్ని రంగాల్లో కనిపిస్తోంది. కనిపించినప్పుడు మరి వృత్తి ధర్మాన్ని పాటించకపోతే, ఆ వృత్తిలో ఉన్నారు, ఆ ఉద్యోగంలో ఉన్నారు, ఆ పని మీరు ఆ రంగంలో ఆ పని చేస్తున్నారు, దాని ధర్మాన్ని మీరు పూర్తిగా పాటించకుండా దాని నుంచి వచ్చేటువంటి లాభాన్ని ఎలా ఆశిస్తారు? చాలామంది వస్తూ ఉంటారు, 2 ఏళ్ళు అయిందండి, 3 ఏళ్ళు అయిందండి, నా పక్కవాడికి జీతం పెరిగిందండి, నాకు మాత్రం పెరగటం లేదండి. వాడికి ఎందుకు పెరిగింది, నీకెందుకు పెరగలేదు, నీకు వాడికి ఉన్న తేడా ఏమిటి? ఇద్దరం ఒకటేనండి, నాకంటే ఎక్కువ జీతం చాలా కాలం నుంచి తీసుకుంటున్నాడు, నాకు మాత్రం పెంచటం లేదు. అక్కడ నీలో ఉన్నటువంటి లోపం ఏమిటో నువ్వు చూసుకున్నావా ఎప్పుడైనా? నీ వృత్తి ధర్మాన్ని నువ్వు సరిగ్గా పాటిస్తున్నావా? నువ్వు చేసేటువంటి పనిలో ఉండేటువంటి ధర్మాన్ని నువ్వు పాటిస్తున్నావా? పాటించటం లేదు. ఎందుకు? అటు తిరగడం ఇటు తిరగడం, ఏదో అయింది అనిపించడం, కాలం వెళ్ళపుచ్చి వెళ్ళిపోవటం. అలా చేయటం వలన నీ మీద పై అధికారులకి మంచి భావన ఎలా కలుగుతుంది, మంచి అభిప్రాయం ఎలా కలుగుతుంది? నువ్వు టార్గెట్స్ చూపించినప్పుడు, నీ నైపుణ్యాన్ని నువ్వు చూపించినప్పుడు, ఫలితాలని చూపించినప్పుడు ఎదుటి వాళ్ళ గుర్తింపు రావచ్చు. ఒక్కోసారి ఏమవుతుంది, పూర్వపుణ్యం లేకపోతే, మనకి గ్రహాలు అనుకూలంగా లేకపోతే, కష్టించినప్పుడు కూడా ఆ సమయానికి మనకి ఫలితాలు బాగా ఉండకపోవచ్చు, ఆ తర్వాత అయినా వస్తాయి. కానీ ఎవరు తమ ధర్మాన్ని తాము నిర్వర్తించరో, అలా నిర్లక్ష్యంగా కొంతకాలం గడిపేస్తారో, ఆ తర్వాత ఆ ఉద్యోగాలు కానీ ఆ వృత్తి నుంచి కానీ వాళ్ళని తీసేసేటువంటి అవకాశం ఏర్పడుతుంది. అది ఏ స్థాయిలో అయినా కావచ్చు, కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు, అది ఏ స్థాయి అయినా కావచ్చు, ఏ రంగమైనా కావచ్చు. అసలు మనకి శాస్త్రం ఏం చెప్తోంది? యాదేవీ సర్వభూతేషు వృత్తిరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. భగవంతుడే వృత్తి రూపంలో ఉన్నట, అమ్మవారే సాక్షాత్తు వృత్తి రూపంలో ఉందిట. నువ్వు ఏ వృత్తిని ఎంచుకున్నావో ఆ వృత్తిని తప్పకుండా సక్రమంగా కష్టించి నెరవేర్చు. దాన్ని భగవంతుడిలాగా నువ్వు భావించు. అలా కాకుండా అలా గడిపేయటం, దాన్ని సరిగ్గా చేయకపోవడం, నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించకపోవడం, ఎవరు గమనించకపోయినా, మనం ఎంత స్మార్ట్ వర్క్ చేసినా, మనం ఎంత యాక్షన్ చేసినా, పైనుంచి చూసేటువంటి భగవంతుడు ఒకడు ఉన్నాడు కదా, వాడు గమనిస్తూనే ఉంటాడు. నీ ధర్మాన్ని నువ్వు సక్రమంగా నిర్వర్తించటం లేదు, నిర్లక్ష్యం చేస్తున్నావు, అశ్రద్ధ చేస్తున్నావు అని వాడెప్పుడో ఒకప్పుడు వేటు వేస్తాడు కదా. అలా పడకుండా ఉండాలి. అలా ఎదుటి వాళ్ళకేమో జీతం వస్తుంది, ఎదుటి వాళ్ళకి ప్రమోషన్స్ వచ్చేస్తూ ఉన్నాయి, వాళ్ళకి ఆన్సైట్ అమెరికా పెడుతూ ఉన్నారు, నన్ను మాత్రం పంపించడం లేదు. ఎలా పంపిస్తారు? మనము మన ధర్మాన్ని సక్రమంగా నిర్వర్తించినప్పుడు మాత్రమే పై వాళ్ళ కనుసనల్లో ఉంటాము, వాళ్ళ అనుకూలంగా మనం ఉన్నప్పుడే. ఆ తర్వాత ఇంకొకటి కూడా ఉంది, చాలామందికి రెక్లెస్నెస్ ఎక్కువైపోతోంది, అహంకారం ఎక్కువైపోతోంది, ఈగో పెరిగిపోతోంది. పై అధికారులతో మాట్లాడినప్పుడు కూడా నిర్లక్ష్యంగా మాట్లాడడం, తోటి వాళ్ళతో మాట్లాడినప్పుడు కొట్లాడినట్టుగా మాట్లాడడం, తర్వాత అహంకారంగా మాట్లాడడం, నేనేదో పైన ఉన్నాను అనేటువంటి అహంభావంతో ఉండటం, ఇవన్నీ అందరూ మనసులో పెట్టుకొని అందరూ తల ఒక వేటు వేసినప్పుడు ఎప్పుడూ ఒకప్పుడు పాతాళానికి పోయేటువంటి అవకాశం ఏర్పడుతుంది. అందుకని మనం ఏ వృత్తిని ఎంచుకున్నా, మన వృత్తిని మనం కొనసాగించినా, లేదా మనం ఏ రంగాన్ని ఎంచుకుని ఆ రంగంలో పనిచేస్తున్నా, దాని ధర్మాన్ని మనం సక్రమంగా నిర్వర్తించకపోతే ఎప్పుడో ఒకప్పుడు దెబ్బ తగలక మానదు. కానీ ఆ ధర్మాన్ని మనం సక్రమంగా నిర్వర్తించినప్పుడు ఏ రోజు మనకి ఫలితం రాకున్నా, మనకి మరొక రోజైనా కూడా అద్భుతమైనటువంటి ఫలితాన్ని భగవంతుడిస్తాడు. ఎవరు గమనించకపోయినా పైనుంచి భగవంతుడు గమనిస్తూ ఉంటాడు. దానికి తగినటువంటి ఫలితాన్ని ఎప్పుడో ఒకప్పుడు ఇస్తాడు. ఎంతమంది శత్రువులు మనని అణగదొక్కాలని చూసినా, ఎంతమందిని మనని పక్కన పెట్టాలని చూసినా, మనలో ధర్మం ఉన్నప్పుడు, మనలో కృషి ఉన్నప్పుడు, మనం దాని పట్ల భక్తిభావం కలిగి ఉన్నప్పుడు
మన పనిని మనం సక్రమంగా నిర్వర్తిస్తున్నప్పుడు ఎప్పుడు కూడా మనని ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఎందుకంటే కృషితో నాస్తి దుర్భిక్షం. ఎప్పుడు మనం కృషి చేస్తూ ఉంటామో అప్పుడు భగవంతుడు మనని చూస్తూ ఉంటాడు. ధర్మం అనేటువంటిది మనలో ఉన్నప్పుడు మనని ఎవరు ఎంత అణగతొక్కినా కూడా ఒక బాల్ని ఎంత గట్టిగా నేలకి విసిరేసి కొడితే అది అంత వేగంగా అంత పైకి ఎగురుతుంది. అందుకని మనలో ఆ బాల్ను కొట్టినట్టుగా మనలో ఒకవైపు దానిలో ఏముంటుంది, గాలి మాత్రమే ఉంటుంది. అలా మనలో అంటే శూన్యం అన్నమాట. మనలో కూడా కల్మషం లేకుండా ధర్మంగా ఉండి మనం కృషిని చేస్తే మనని ఎంతమంది అణిచివేసినా అంత పైకి ఎదిగేటువంటి అవకాశం ఏర్పడుతుంది. కానీ ఒక మట్టి ముద్దని తీసి నేలకేసి కొడితే ఆ మట్టి నేలకి అతుక్కుపోతుంది. ఎందుకు, దానిలో మట్టి తప్ప ఇంకేమీ లేదు. అలాగే ఎవరు ధర్మాన్ని నిర్వర్తించరో వాళ్ళని ఎవరైనా ఒక కొట్టుడు కొడితే నేల రాలిపోతారు. మళ్ళీ పైకి లేవడం చాలా కష్టం అవుతుంది. అందుకని స్మార్ట్ వర్క్ చేయాలి అనుకునేటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. వృత్తి మనకి భగవత్ స్వరూపంగా, మనం చేసేటువంటి ఉద్యోగం, మనం చేసేటువంటి వ్యాపారం, మనం చేసేటువంటి పని, మన రంగం మనకి భగవంతుడితో సమానంగా పవిత్రంగా భావించి దాని ధర్మాన్ని మనం తప్పనిసరిగా నిర్వర్తించినప్పుడు మాత్రం మనని ఎవరు ఏమీ చేయలేరు. మనకి దానికి తగినటువంటి ఫలితం ఏదో ఒక రోజు వస్తుంది అనేటువంటి విషయాన్ని ఆధునికులు గుర్తించి వృత్తి ధర్మాన్ని పాటించటం వలన కలిగే ఉపయోగాలు ఏమిటి? ఇందాక మనం 2 కోణాల్లో చెప్పుకున్నాం. ఒకటి తమ తమ వృత్తుల్ని వాళ్ళు కొనసాగించటం, మరి ఒకటి ఎన్నుకున్నటువంటి వృత్తిలో, ఎన్నుకున్నటువంటి రంగంలో వాళ్ళు ధర్మంగా పనిచేయటం అని. అయితే ఇప్పుడు చెప్పుకునేటువంటి విషయం, మన వృత్తి ధర్మాన్ని మనం ఎందుకు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం? ఏది అనాదిగా మనకి పెద్దల ద్వారా వస్తున్నటువంటి మన వృత్తి ధర్మం, దాన్ని ఎంతమంది పాటిస్తూ ఉన్నారు? ఎంతసేపు మనం కంప్యూటర్ దగ్గర కూర్చోవాలి, సెల్ ఫోన్ పట్టుకోవాలి, వైట్ కాలర్ ఉద్యోగం చేయాలి, చక్కగా బైక్ మీద వెళ్ళాలి, అద్దాలు పెట్టుకోవాలి, పైకి చూస్తూ నడవాలి. ఇక్కడ మాత్రమే యువత ఆగిపోతోంది. చాలామంది పెద్దవాళ్ళు కూడా అంటూ ఉంటారు, నేసేవాడి కొడుకు నేస్తూనే ఉంటాడా, చెప్పులు కుట్టేవాడి కొడుకు చెప్పులు కుడుతూనే ఉండాలా, వీళ్ళు పైకి ఎదగరా అని. అసలు పైకి ఎదగటం అంటే అర్థం ఏమిటి? చెప్పులు కుట్టడం అనేటువంటిది తక్కువ, కుండలు చేయటం తక్కువ, నేత నేయడం తక్కువ. అందులో ఏ ఒక్కటి లేకున్నా మనిషి జీవితం మొత్తం స్తంభించిపోదా? నేత నేసేవాడు ఆపేశాడనుకోండి, అసలు వస్త్రాలు లేకుండా ఎలా? చెప్పులు కుట్టేవాడు చెప్పులు కుట్టలేదనుకోండి, ఎవరో ఒకరు చెప్పులు తయారు చేయాలి. ప్రతి మనిషికి ఆ చెప్పులు కావాలి. అవి అందరూ మానేశారనుకోండి, తర్వాత గతేమిటి? ప్రతివాడు కూడా వృత్తి ధర్మాన్ని, ఇప్పుడు ఏం జరుగుతోంది? ఎవరి వృత్తిని వాళ్ళు కొనసాగించటం లేదు. బాగా చదువుకున్న తర్వాత ఒక రంగాన్ని ఎంచుకుని దానిలో మనం కార్పొరేట్ వ్యవస్థలో దాన్ని చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కానీ దానివల్ల మనకి ఎన్ని ఫెయిలియర్స్ వస్తూ ఉన్నాయి. ఎందుకంటే అనాది నుంచి వస్తున్నటువంటి వృత్తి ధర్మంలో ఉండేటువంటి విషయాలు, సూక్ష్మాలు, పనితనం ఏ విధంగా ఉండాలి, ఎప్పుడు ఏం చెయ్యాలి, ఏ లోపం ఏర్పడినప్పుడు దాన్ని ఎలా సరిపూడ్చాలి అనేటువంటిది కళ్ళతో ప్రాక్టికల్గా మనం చూస్తుంటాం. మన తాతలు, తండ్రులు వాళ్ళంతా కూడా అయ్యో ఇక్కడ ఇబ్బంది వచ్చింది కాబట్టి ఇది చేస్తే ఇది పూర్తి అవుతుంది. అక్కడ ఏ పుస్తకం వాళ్ళు చదువుకోక్కర్లేదు. కానీ చదువుకున్న వాళ్ళకి అది తెలియటం లేదు. పుస్తకాల వరకు మాత్రమే దాని నాలెడ్జ్ ఉంటుంది. ఒక మెకానికల్ ఇంజనీర్ని చూడండి, ఆటోమొబైల్ ఇంజనీర్ని చూడండి, లేదా ఎవరైనా అలా చదువుకున్న వాళ్ళని చూడండి, ఒక డాక్టర్ని చూడండి. ఇక్కడ మెకానికల్ ఇంజనీర్ని చూసినప్పుడు కొత్తగా వర్క్షాప్కి వెళ్తే ఏది ఎక్కడ ఆగిపోతే ఏం చేయాలనడానికి చెమటలు పట్టేస్తూ ఉంటాయి వాళ్ళకి. అదే ఒక చిన్న కుర్రాన్ని మెకానిక్ని పిలిపిస్తే వాడు కింద దూరుతాడు, టకటక టకటక అక్కడ ఉన్నటువంటి నట్లు బోరట్లు మార్చేసి ఆ బండిని 2 నిమిషాల్లో నడిపించేస్తాడు. ఎందుకు? అతను ఇంజనీరింగ్ చదువుకోలేదు కదా. అతను ఎందుకు చేయగలుగుతున్నాడు, వీళ్ళెందుకు చేయలేకపోతున్నారు? అతను పెద్దవాళ్ళ ద్వారా పక్కన ఉండి చూసి నేర్చుకున్నాడు. మరి వీళ్ళు పుస్తకాలు మాత్రమే చదివారు. ఇక్కడ వృత్తి విద్యకి అక్షర జ్ఞానానికి అనుసంధానం సరైనటువంటి విధానంలో లేదు. అక్షర జ్ఞానం నేర్చుకోవాలి అనుకోవడం తప్పు కాదు, అకాడమిక్ కెరీర్ పెంచుకోవడం అనేటువంటిది తప్పు కాదు. కానీ ఎవరికి వాళ్ళు వాళ్ళ వృత్తికి విద్యకి సంబంధించిన దాని రంగాన్ని పైన ఎంచుకున్నారనుకోండి, వాడికి పూర్వం నుంచి వచ్చినటువంటి అనుభవం ఒకటి ఉంటుంది. దానికి పెట్టుబడులు కొత్తగా పెట్టక్కరలేదు.
దానికి తోడు వాళ్ళు మోడర్న్ టెక్నాలజీ కూడా దానికి సంబంధించినటువంటిది నేర్చుకున్నారనుకోండి, ఇటు అక్షర జ్ఞానం ఉంటుంది, మోడర్న్ టెక్నాలజీ ఉంటుంది, వంశపారంపర్యంగా వాళ్ళు చిన్నప్పటి నుంచి చూసి నేర్చుకున్నటువంటి అనుభవం కూడా దానికి తోడవుతుంది. అప్పుడేమవుతుంది, వాళ్ళని ఎవరూ ఎదుర్కోలేరు. ధీటుగా చక్కగా కొత్త కొత్తవి కూడా వాళ్ళు చేయగలరు, పరిశోధించగలరు, కొత్త కొత్త ప్రొడక్షన్ని వాళ్ళు తేయగలుగుతారు. అది ఏ రంగమైనా కావచ్చు. కానీ ఈ వృత్తి తక్కువ, ఆ వృత్తి ఎక్కువ అని ఎవరైనా అనుకుంటే అంతకంటే మూఢత్వం మరొకటి ఉండదు. కానీ ఈ రోజుల్లో ఏం తయారవుతోంది, అమ్మాయిలు కూడా, చదువుకున్నటువంటి అమ్మాయిలు కూడా ఏం చేస్తూ ఉన్నారు, అబ్బా అదేమిటి వాళ్ళు ఏదో అలాంటి పనులు చేస్తారట, వాళ్ళు ఏదో ఇలాంటి పనులు చేస్తారట, అతనేదో పౌరోహిత్యం చేస్తారట, అతన్ని పెళ్లి చేసుకోవడం ఏంటి, ఇతనేదో కుండలు తయారు చేస్తారట, అతన్ని చేసుకోవడం ఏమిటి. ఎవరికైనా సాఫ్ట్వేర్ ఇంజనీర్ మాత్రమే కావాలి. ఆ కంపెనీ 3 రోజులకి మూసేస్తే ఆ తర్వాత వాళ్ళు పడే ఇబ్బందులు పడినా పర్వాలేదు, కానీ వైట్ కాలర్ ఉద్యోగాలు మాత్రమే కావాలి. కానీ యువత ఒకటి నేర్చుకోవాలి, మనం ఎంతో చదువుకొని ఎంతో ఎదిగి ఎవరి మీదో ఆధారపడి వాళ్ళు నడిపిస్తే మాత్రమే మనం బ్రతకగలుగుతాం. వాళ్ళు కంపెనీ మూసేస్తే మనం తల కింద చేతులు పెట్టుకుని కాళ్ళు కడుపులో పెట్టుకుని ఆకలితో మాడుతూ నిద్రపోవాల్సినటువంటి పరిస్థితి ఈ రోజుల్లో కనిపిస్తోంది. అలా కాకుండా మీ వృత్తి నైపుణ్యాలు మీ దగ్గర ఉన్నాయనుకోండి, దానికి మెరుగుపెట్టి మీరు అక్షర జ్ఞానాన్ని నేర్చుకున్నారనుకోండి, దానికి తగినటువంటి పరిశోధనలు మీరు చేశారనుకోండి, మీ వృత్తిని ఎవరు ఆపగలరు, మిమ్మల్ని ఎవరు పొమ్మనగలరు. మీ చేతుల మీద మీ తెలివితేటలతో, మీకున్నటువంటి డబ్బుతో, మీ ఆలోచనతో మీరు 10 మందికి సహకారం చేయగలరు. అంటే మీరు చేసేటువంటి ప్రొడక్షన్ ఏదుందో, మీ ఉత్పత్తి ఏదుందో, దానివల్ల 10 మందికి ఉపయోగం, మీకు ఆత్మతృప్తి, దాన్ని మీరు ఎంత పెంచుకుంటే అంత ధనం. మొన్న మా బట్టలు ఉతికే అబ్బాయి చెప్తూ ఉన్నాడు, మా నాన్న బట్టలు మాత్రమే ఉతికాడండి, పాపం ఆయన అక్షరజ్ఞానం నేర్చుకోలేదు. కానీ మా దగ్గర మా చుట్టాయన ఆయన ఉన్నాడు, ఆయన అక్కడెక్కడో ఉద్యోగం చేసి ఆయన నెలకు 15,000 మా నాన్నకి జీతం అంటూ ఏం లేదు, ఇంటింటికి వెళ్ళి బట్టలు తెచ్చుకుని ఉతికేవాడండి పాపం. కానీ మా నాన్న 4 కొడుకులకి 4 ఫ్లాట్లు కొనిచ్చాడండి పాపం, రెక్కల కష్టం మీద. మాకు పొలాలు కూడా కొన్నాడండి. అతనేం చేశాడు, 15,000 సంపాదించి అప్పులు చేశాడు, కొడుకులు అప్పులు తీర్చడం లేదు, మా నాన్నే నయం కదా అన్నాడు. నిజంగా ప్రాక్టికల్గా కనిపిస్తున్నటువంటి ఉదాహరణలు ఇవి. బట్టలు ఉతకడం నెరవేం కాదు, తన వృత్తి ధర్మాన్ని అతను చేశాడు, న్యాయంగా చేశాడు, ఎక్కువగా కష్టపడ్డాడు, ప్రతి పైసా పొదుపు చేశాడు, పిల్లల కోసం అని చెప్పేసి చక్కగా ఆస్తులు ఏర్పరచగలిగాడు. నేను ఉద్యోగమే చేస్తాను, ఒకడు నాకు జీతం ఇవ్వాలి, అది మాత్రమే నాకు ఆధారం అని ఎవరు అనుకుంటారో, దానిలో కూడా స్మార్ట్ వర్క్ మాత్రమే ఎవరు చేస్తారో వాళ్ళు ఏమవుతారు, ఏదో ఒక రోజు అణగదొక్కబడతారు. మనకంటూ ఏం నైపుణ్యం లేదు, మనమంటూ సొంతంగా ఏమీ చెయ్యలేం. కేవలం కంప్యూటర్ ముందర కూర్చుంటాం, ఎవరైనా జీతం డబ్బులు ఇస్తే తీసుకుంటాం, వాళ్ళ ఆఫీస్ మూసేస్తే మనం రోడ్డు మీద కూర్చుంటాం. ఇలాంటి స్థితి రాకూడదు. మన దేశము ఎన్నో సంస్కృతులకి పెట్టిన నిధి. వృత్తి ధర్మాల్ని మర్చిపోకండి. ఆ వృత్తికి, ఆ నైపుణ్యానికి మెరుగులు పెట్టడానికి అక్షర జ్ఞానం నేర్చుకోండి, దానికి మెరుగులు పెట్టండి, కొత్త పరిశోధనలు చేయండి, ఉత్పత్తులు చేయండి, మీరు జీవించండి. 10 మందిలో తలెత్తుకుని నేను భారతీయుణ్ణి, నాకు శక్తి సామర్థ్యాలు ఎక్కువ, నేను కృషి చేయగలను, నాకు నేను బ్రతకగలను అని 10 మందికి మిమ్మల్ని మీరు నిరూపించుకోండి. ఇవాల్టి మంత్రం: యాదేవి సర్వభూతేషు వృత్తిరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ప్రతి ఒక్కరూ నిత్యం ఒక్కసారైనా ఈ మంత్రాన్ని తలుచుకోవాలి. వృత్తి అంటే అది ఏదైనా కావచ్చు, ఎలాంటి వృత్తి అయినా కావచ్చు, అది తక్కువ కాదు. భగవత్ స్వరూపం, సాక్షాత్తు ఆ ప్రకృతి స్వరూపిణి అయినటువంటి ఆ మహాశక్తి స్వరూపంగా భావించండి, దాన్ని పూజించండి, ఆ ధర్మాన్ని నిర్వర్తించండి. తద్వారా ఆ మహాశక్తి అనుగ్రహానికి మీరు పాత్రులవుతారు. ఇప్పుడు అర్చనలో కొన్ని భక్తి గీతాలు. ఐగిరి నందిని నందిత మోదిని విశ్వ వినోదిని నందిని
विलासिनि जिष्णुनुते भगवति हेशिति कण्ठ कुटुम्बिनि भूरि कुटुम्बिनि भूरि कृते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते सुरवरवर्षिणि दुर्धरधर्षिणि दुर्मुखमर्षिणि हर्षरते त्रिभुवनपोषिणि शङ्करतोषिणि कल्मषमोचनि घोररते धनुजनिरोषिणि दुर्मदशोषिणि दुःखनिवारिणि सिन्धुसुते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते अयि जगदम्ब कदम्ब वनप्रियवासविलासिनि वासरते शिखरि शिरोमणि तुङ्ग हिमालय शृङ्गनिजालय मध्यगते मधु मधुरे मधुकैटभभञ्जनि कैटभभञ्जनि रासरते जय जय हे